హాయ్ అండి, ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు మనము క్యాన్సర్ ఎలా తగ్గింది ఒకసారి చూద్దాము. మెయిన్ గా ఏమిటి అంటే ఈమె కేవి వెంకటలక్ష్మి 42 years. ఈమె 2022లో బ్రెస్ట్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంది, ప్లస్ నిపిల్స్ నుంచి ఎల్లోయిష్ డిశ్చార్జ్ అనేది ఉన్నింది. ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి ఉండడం వలన అంటే ఎక్కువగా బ్రెస్ట్ పెయిన్ అనేది చేతికి కూడా ఎక్కువగా రేడియేట్ అవుతూ ఉంది పెయిన్ అనేది. ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి ఉండడం వలన ఆమె టెస్ట్ చేయించుకునింది, అంటే ఎక్స్రే మ్యామోగ్రామ్ గానీ లేదా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ గానీ చేయించుకునింది. ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆమెకి బైరాట్స్ 3 అనేది మెన్షన్ చేశారు, కానీ మనకు బైరాట్స్ 0, 1, 2, 3 ఉన్నంత వరకు మనకేం ఇష్యూ కాదు. కాకపోతే ఈమె ఫర్దర్ గా మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకున్నారు. ఎందుకు అంటే ఈ డిశ్చార్జ్ అనేది కంటిన్యూగా ఉంది, ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంది. ఈ మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవడం వలన మనకి బైరాట్స్ 4 అనేది చూపించింది. బైరాట్స్ 4 ఏంటి అంటే మ్యాలిగ్నెంట్ అని చెప్పలేము, సస్పిషియస్ గా ఉంటుంది, అంటే బినైన్ చెప్పలేము, మ్యాలిగ్నెంట్ అనేది చెప్పలేము. అలాంటప్పుడు మన దగ్గరకు అంటే నార్మల్ గా ఏంటంటే ఈమె సర్జరీ అనేది ప్రిఫర్ చేశారు, కానీ ఈమె అక్కడికి ఏమీ వెళ్ళలేదు. 2022 జనవరిలో ఇక్కడికి డైట్ చేయడానికి అనేది వచ్చారు. సిఎండి సెల్యులార్ మెటబాలిక్ డైట్ చేయడానికి వచ్చారు. 2022 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు డైట్ కంటిన్యూ చేశారు. ఈమెకి బ్రెస్ట్ లో గడ్డలతో పాటు లివర్ లో ఒక బినైన్ గడ్డ కూడా ఉండేది, ఓవరీస్ లో ఒక నీటి బుడగ కూడా ఉండేది. అట్లాగే 1 year కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఆమెకి నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయిన తర్వాత ఈమె 2023 నుంచి 2024 వరకు డైట్ అనేది పోస్ట్ డైట్ లోనే కంటిన్యూగా చేశారు, కానీ సప్లిమెంట్స్ అనేటివి ఓన్లీ మల్టీవిటమిన్, ఒమేగా D3 అనేది ఇవే యూజ్ చేశారు. ఇంకొకటి ఏమిటంటే 2024 నవంబర్ నుంచి ఎక్కువగా మళ్ళీ కొంచెం అప్పుడప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంది, ఎల్లోయిష్ డిశ్చార్జ్ అనేది నిపిల్స్ నుంచి కనిపిస్తూ ఉంది. దానికోసం మళ్ళీ ఈమె అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకున్నారు. దాంతో బైరాట్ 2 and 3 అని ఇచ్చారు. ఫర్దర్ గా మనము ఇట్లాంటి కాంప్లికేషన్ ఏమన్నా ఉన్నప్పుడు మేము పెట్ సిటీ రెఫర్ చేసాము. ఈ రోజు 2025 నిన్న రిఫర్ చేశాను. 2025 25th మార్చ్ నేను నిన్న పెట్ సిటీ అనేది రెఫర్ చేశాను. టెస్ట్ చేయించుకొని వచ్చారు. ఈ రోజు ఓన్లీ బైలేటరల్ లింఫ్ నోడ్స్ అనేటివి రియాక్టివ్ ఉన్నాయి. బినైన్ లో సిస్ట్ అనేది ఉంది, అది బినైన్ కండిషనే, అదంత ఇబ్బంది ఏమీ కాదు. లివర్ లో పెట్ సిటీ అనేది నార్మల్ గానే ఉంది. ఇప్పుడు మీకు పేషెంట్ ఏమేమి తీసుకున్నారు, డైట్ అనేది ఎలా ఫాలో అయ్యారు, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి, నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను ఫస్ట్ ఒమీబాబా హాస్పిటల్లోని చెకప్ చేయించిన ఎల్లో డిశ్చార్జ్ అవుతుందని చూపించానండి. సో వాళ్ళేమో క్యాన్సర్ అని చెప్పిన తర్వాత నేను దీనికి సెల్యులర్ హెల్త్ కి వచ్చాను సార్. సో తర్వాత ఏమో నాకు తెలిసిందండి ఇలాగా ఓవరీ, నెక్స్ట్ బ్రెస్ట్, తర్వాత ఏమో లివర్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి దాని తర్వాత నేను డైట్ స్టార్ట్ చేశానండి. ఇంకా లేదు, ఫస్ట్ ఒమీబాబా హాస్పిటల్కి వెళ్ళాను, టాటా. అక్కడ చెప్పారు ప్రాబ్లం అని. తర్వాత వాళ్ళు 3 months తర్వాత మీరు మెడిసిన్ వాడితే సర్జరీ అవి చేయవలసి ఉంటుంది అని చెప్పారు. సో నాకు ఈ క్లినిక్ తెలిసిన తర్వాత నేను ఇక్కడికే వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డైట్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత నేను కంటిన్యూస్గా 15 days వాడిన తర్వాత కొంచెం భయం వేసిందండి, అంటే ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి. కానీ తర్వాత మా ఇంట్లో అందరూ గైడెన్స్ ఇచ్చిన తర్వాత నేను కంటిన్యూ చేసిన తర్వాత డైట్ అంతా బాగుంది సార్. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. నేను 3 years కంటిన్యూస్గా డైట్ చేశాను. దాని తర్వాత నా హెల్త్ అంతా బాగానే ఉందని చెప్పిన తర్వాత ఏమో మళ్ళీ నేను కొంచెం 1 year గ్యాప్ ఇస్తే ఎలా ఉంటుందని నేను రీసెర్చ్ చేద్దామని ఉన్నాను. తర్వాత మళ్ళీ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. మళ్ళీ బ్రెస్ట్ లో చిన్న పెయిన్ వచ్చి మళ్ళీ ఎల్లో డిశ్చార్జ్ అవ్వడంతో మళ్ళీ నేను ఇక్కడికి నిన్న హాస్పిటల్ 2025 మార్చ్ 25th కి మళ్ళీ రావాల్సి వచ్చిందండి. నిన్న 25th ని నాకు పెట్ స్కాన్ చేశారు సార్. అంటే మీరు ఈ సెల్యులర్ మెటబాలిక్ డైట్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? కొంచెం ఇబ్బంది అనిపించింది, అంటే నోట్లో నుంచి కొంచెం బ్లడ్ రావటం, కొంచెం ఏమో కంగారుగా ఉండటం అలాగ అనిపించింది. కానీ ఏంటంటే చెప్పారు, మనం వాడుతున్న డైట్ వల్ల లోపలున్న వేస్ట్ పార్టికల్స్ అన్ని బయటకు వస్తాయి తప్ప ప్రాబ్లం ఏమీ లేదన్నారు. తర్వాత ఏం ప్రాబ్లం రాలేదు సార్, అంత నార్మల్ గానే ఉంది, ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. మళ్ళీ బయట నేను ఎక్కడా చూపించలేదండి, ఇదే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను డైట్. కానీ నాకు బాగా అనిపించిందండి డైట్. నేను కూడా అడ్వైస్ చేశాను చాలా మందికి, వాళ్ళు కూడా ఇప్పుడు అంటే ఇక్కడ రాకుండా కూడా డైట్ చేస్తున్నారండి. మా అబ్బాయి, మా హస్బెండ్ అండి. మా అబ్బాయి MBBS కంప్లీట్ అయిపోయిందండి, ఇప్పుడేమో ఇంటర్న్షిప్ చేస్తున్నారు తను. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థాంక్స్ టు యువర్ సన్ అండి. డాక్టర్ అయ్యి కూడా ఒక దీని న్యూట్రిషన్ ని
అలాగే ఆ సెల్ హెల్త్ ని నమ్మి మనకి మదర్ కూడా ఇక్కడ పంపించినందుకు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఇప్పుడు ఈ సెల్ హెల్త్ లో మీరు తీసుకున్నటువంటి ఈ డైట్ వల్ల సో కంప్లీట్ గా మీరు క్యూర్ అయిపోయారు కదా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా హస్బెండ్ నాకు ఇచ్చిన గైడెన్స్ వల్ల నా పిల్లలకి నేను దూరం అమ్ముకుంటా దగ్గర ఉన్న వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంకా డాక్టర్ నీలిమ, ఇంకా మీ ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ గా హౌ యూ ఫీల్? పేషెంట్ అయితే చాలా కరెక్ట్గా ఫాలో అయ్యారు కాబట్టి రిజల్ట్ అనేది మంచిగా వచ్చింది. లేదంటే మనకి ఇర్రెగ్యులర్గా అంటే ఇప్పుడు డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోయింటే ఆమెకి బ్రెస్ట్లో ఉండే సిమ్టమ్స్ అనేవి అంటే పెయిన్ రావడం కానీ, ఇంతకుముందు ఎల్లోయిష్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా వరకు 90% అనేది తగ్గింది. అంటే డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్లనే ఈమెకి సిమ్టమాటిక్ రిలీఫ్ అయితే ఉంది. అదే అంటే యాక్చువల్గా డైట్ లో కనుక ఎప్పుడైతే బ్రేక్ రాకుండా కనుక వస్తే కంటిన్యూగా ఫాలో అవ్వడం వల్ల ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి అంటే మనం మళ్ళీ ఇప్పుడు డైట్ లో మనం బ్రేక్ చేసాం అనుకోండి, కంపల్సరీ మెటబాలిజం అనేది చేంజ్ అవుతుంది. మెటబాలిజం చేంజ్ అవ్వడం వలన రిజల్ట్ అనేది స్టక్ అవుతుంది. దాని వలన మళ్ళీ రావాల్సిన రిజల్ట్ అనేది రాదు. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ఐ థింక్ కంప్లీట్లీ యూ రికవర్డ్ విత్ సెల్ హెల్త్. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి సెల్ హెల్త్. నమస్తే.